హలో గైస్, వెల్కమ్ టు సినీ గేమ్ షాట్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ రివ్యూ ఏంటంటే మాస్ జాతర అనమాట. ఇందులో రవితేజ గారు హీరోగా నటించారు అండ్ రవితేజ గారు 75th మూవీ అనమాట. ఈ సినిమాని నేను చూశాను. నాకేమనిపించిందో నా ఒపీనియన్స్ ని 3 parts గా డివైడ్ చేసి చెప్తాను. అదే ఫస్ట్ హాఫ్ రివ్యూ, సెకండ్ హాఫ్ రివ్యూ అండ్ ఫైనల్ గా నాకేమనిపించిందో చెప్తాను. ఈ ఛానల్ కానీ మీరు కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ వెంటనే చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ స్ట్రైట్ గా మీ ఛానల్లోకి రావాలంటే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకుని ఇంకా లేట్ చేయకుండా మనం మాస్ జాతర రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ గురించి డిస్కస్ చేసుకుందాం. అలా ఉంది, ఇందులో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అన్న పాయింట్స్ అయితే డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ హాఫ్ లో. సో సినిమా స్ట్రైట్ గా స్టోరీలోకి స్టోరీ పాయింట్ తో స్టార్ట్ అవుతుంది అండ్ దాని తర్వాత రవితేజ గారి ఎంట్రన్స్ వస్తుంది. అది చాలా బాగుంటుంది, మాసీగా ఉంటుంది అండ్ రవితేజ గారిని ఈ లుక్ లో చాలా కాలం నుంచి మిస్ అయ్యామన్న ఫీలింగ్ అని ఉంటుంది. ఆ ఫీలింగ్ అయితే ఫుల్ఫిల్ చేస్తుంది ఆ ఎంట్రీతో. అండ్ రవితేజ గారి ఒక 15 to 20 minutes అయితే కంటిన్యూస్ ఫైట్స్ కానీ ఒక మాసీ యాక్షన్ సీన్స్ కానీ ఉంటాయి. అవన్నీ చాలా బాగుంటాయి. అంటే రవితేజ గారిని కాప్ రోల్స్ లో చూడడంలో మనందరం ఎప్పటి నుంచో చాలా ఇష్టపడుతున్నాం అండ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ హిట్స్ అయితే ఈ కాప్ రోల్స్ లో వచ్చాయి ఆయనకి. సో ఆ 15 to 20 minutes మాసీ యాక్షన్ సీన్స్ అన్ని బాగుంటాయి, కొంచెం ఇంప్రెసివ్ గా అనిపిస్తుంటుంది. బట్ స్టిల్ స్టోరీ చాలా లేట్ గా ఓపెన్ అవుతుంది అనమాట ఫస్ట్ హాఫ్ లోనే హీరోయిన్ ఎంట్రీ కూడా ఉంటుంది అండ్ హీరోయిన్ కి పెద్ద రోల్ అయితే ఉండదు ఫస్ట్ హాఫ్ లో. అండ్ రవితేజ గారివి, రాజేంద్ర ప్రసాద్ గారివి కామెడీ ట్రాక్ అయితే నడుస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా. మోస్ట్లీ ఫస్ట్ హాఫ్ అంతా రవితేజ గారిది, రాజేంద్ర ప్రసాద్ గారిది కామెడీ నడుస్తుంది. అండ్ నాకేమనిపించింది అంటే కొన్ని చోట్ల వర్క్ అయింది, కొన్ని చోట్ల బోర్ కొట్టింది కామెడీ. ఎందుకంటే అంత ఇంప్రెసివ్ కామెడీ డైలాగ్స్ అయితే కాదు, కొన్ని చోట్ల అయితే బాగుంటాయి. విలన్ ఎంట్రీ కూడా ఉంటుంది, అదే మన నవీన్ చంద్రది. సో అది కూడా చాలా మాసీ గెటప్ గా ఉంది. నవీన్ చంద్ర అని ఒక కొత్త యాంగిల్ అయితే చూసాము, చాలా పవర్ఫుల్ గా చూపించారు. బట్ హీరోకి విలన్ కి అదే మన నవీన్ చంద్ర గారికి కనెక్షన్ ఏంటో ఓపెన్ అవడానికి చాలా సేపు అయితే పడుతుంది. దానివల్ల కొంచెం ల్యాగ్ చేసినట్టు ఉంటుంది. బట్ ఇంత ల్యాగ్ చేసినా ఏంటంటే మాసీ సీన్స్ అయితే కొంచెం బాగానే ఉంటాయి. రవితేజ గారిని మాస్ గా చూపించడం, స్టైలిష్ గా చూపించడం అండ్ పిక్చరైజేషన్ కూడా మాసీ సీన్స్ లో చాలా బాగుంటుంది. అలానే హీరోయిన్ మధ్యన ఒక లవ్ ట్రాక్ అయితే డెవలప్ అవడం, అంటే అది కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్ ఏం కాదు, కమర్షియల్ సినిమా కాబట్టి ప్లెయిన్ లవ్ ట్రాక్ లాగే ఉంటుంది. ఒక సాంగ్ వస్తుంది హీరోయిన్ కి హీరోకి మధ్యలో, ఒక మెలోడీ సాంగ్, అదైతే డీసెంట్ గానే ఉంటుంది. దాని తర్వాత ఇంకో సాంగ్ వస్తుంది టూ మేరా లవర్ అని. అది ఎంతో చాలా ఫోర్స్ గా పెట్టినట్టు అనిపించింది. బట్ అది ఫోర్స్ గా పెట్టినా కూడా పాట పిక్చరైజేషన్ అయితే బాగుంది. బట్ పాట అయితే ఆ టైంలో కరెక్ట్ కాదు. ఆ రెండు పాటలు అయిపోయాక సో మెల్లిగా స్టోరీ ఓపెన్ అవుతూ ఉంటుంది. బట్ స్టిల్ ల్యాగ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. ఎప్పుడో ఇంటర్వెల్ కి ఒక 5 minutes ముందు 10 minutes ముందు స్టోరీ ఓపెన్ అయ్యి ఇంటర్వెల్ కి అయితే తీసుకెళ్తుంది సినిమాని. ఇంటర్వెల్ కూడా ఓకే ఇంటర్వెల్ అనే చెప్పాలి, అంత ఇంప్రెసివ్ ఇంటర్వెల్ అయితే కాదు, కొంచెం మాసీ ఇంటర్వెల్ గానే చెప్పుకోవచ్చు. అండ్ అదే చెప్తున్నా కదా, మాస్ సీన్స్ అన్ని చాలా వర్కౌట్ అయ్యాయి. బట్ స్టోరీ చాలా డీవియేట్ అవుతూ ఉంటుంది. అంటే స్టోరీ ఓపెన్ అయిన ప్రతిసారి అన్నెసెసరీ హీరోయిన్ సీక్వెన్సెస్ కానీ, విలన్ దగ్గర పనిచేసే కమెడియన్స్ సీక్వెన్సెస్ వచ్చి, రాజేంద్ర ప్రసాద్ గారి సీక్వెన్సెస్ వచ్చి స్టోరీ అయితే చాలా డీవియేషన్ ఉంటుంది. స్టోరీ పాయింట్ కి అయితే అంత ఈజీగా రాలేదు మరి ఫస్ట్ హాఫ్ లో. ఇంటర్వెల్ కి ఒక 10 minutes ముందు అయితే స్టోరీ ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి ఇంటర్వెల్ వరకు అయితే చాలా బాగుంటుంది. జస్ట్ యావరేజ్ ఫస్ట్ హాఫ్ అనే చెప్తున్నాను. మీకేమనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమంది రవితేజ ఫ్యాన్స్ ఉన్నారో కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా సెకండ్ హాఫ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు సెకండ్ హాఫ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సెకండ్ హాఫ్ కూడా చాలా ప్లెయిన్ గా ఉంటుంది. అసలు స్టోరీ ఓపెన్ అవుతుంది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు, మళ్ళీ సెకండ్ హాఫ్ లో కూడా ఎక్కడో సెకండ్ హాఫ్ ఇంకా అయిపోతుంది అన్న టైంలో స్టోరీ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ స్టోరీ ఓపెన్ అవ్వనంత సేపు కూడా ఒక అన్నెసెసరీ కామెడీ కావచ్చు, హీరోకి హీరోయిన్ కి మధ్య సాంగ్స్ కావచ్చు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. అండ్ ఇందులో ఒక మంచి సీక్వెన్స్ అయితే పడింది రవితేజ గారికి. అదే అడవిలో ఒక ఫైట్ ఉంటుంది అనమాట, అది చాలా బాగా డిజైన్ చేశారు. స్టంట్ కొరియోగ్రఫీ, స్టైలిష్ స్టంట్ ఉంటుంది. అండ్ రవితేజ గారు ఆ సీన్ లో చాలా బాగా కనపడతారు. చాలా బాగా యాక్షన్ సీక్వెన్స్ అయితే డిజైన్ చేశారు. దాని పిక్చరైజేషన్ కానీ, దాని బీజిఎం కానీ సెకండ్ హాఫ్ లో ఇది ఒక మంచి హై అని చెప్పొచ్చు, కొంచెం బూస్ట్ చేసింది. అంటే రవితేజ గారి ఫైట్, దాని తర్వాత ప్యారలల్ గా విలన్ గారి ఇంటికి వెళ్ళి విలన్ కి వార్నింగ్ ఇవ్వడం, ఇలాంటి సీక్వెన్సెస్ అంతా కొంచెం హైలైట్ ని క్రియేట్ చేసి. బట్ ఈ సీక్వెన్స్ కి ముందు వెనకాల మళ్ళీ చాలా ఫ్లాట్ నరేషన్ ఉంటుంది, ప్లెయిన్ గా ఉంటుంది, అన్నెసెసరీ కామెడీ ఉంటుంది. అంటే హీరోకి హీరోయిన్ కి మధ్యన 2 సాంగ్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో. హీరోయిన్ కూడా కరెక్ట్ సాంగ్ కి 5 minutes ముందు వచ్చి సాంగ్ చేసి వెళ్ళిపోతుంది. అలానే ఇంకో సాంగ్ కూడా వస్తుంది, 5 minutes ముందు వచ్చి సాంగ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ మనకి హీరోయిన్ కనపడదు. హీరోయిన్ కి అయితే అసలు రోలే లేదు సెకండ్ హాఫ్ లో. అండ్ ఇంకో క్యారెక్టర్ అయితే మనకి ఫస్ట్ హాఫ్ లో ఒక లైట్ హింట్ ఇస్తారు, ఒక పెద్ద క్యారెక్టర్ అన్నట్టు. బట్ అది సెకండ్ హాఫ్ లో ఓపెన్ అవుతుంది.
అండ్ దానికి అంటే వాళ్ళు ఇచ్చిన హైప్ కి వాళ్ళు క్యాస్ట్ చేసిన క్యారెక్టర్ కి చాలా తక్కువ వెయిటేజ్ ఉందనే చెప్పాలి. అంత బిల్డప్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు ఆ క్యారెక్టర్ గురించి. అండ్ నెక్స్ట్ థింగ్ క్లైమాక్స్ అలా ఫ్లాట్ నరేషన్ ఉంటుంది, పెద్ద ఇంప్రెసివ్ నరేషన్ ఏమి ఉండదు. ఈ అడవిలో ఫైట్ రవితేజ గారిది బాగుంటుంది. మళ్ళీ ఇంకొంచెం బాగుందన్న సీక్వెన్స్ ఏమన్నా ఉంటుందంటే రాజేంద్ర ప్రసాద్ గారిది చిన్న ట్విస్ట్ ఉంటుంది, అదైతే కొంచెం బాగుందనే చెప్పాలి. సో ఈ రెండు బాగున్నాక ఇంకా అలానే ఫ్లాట్ నరేషన్ తో సినిమా క్లైమాక్స్ కి అయితే వెళ్తుంది. అదే మన జాతర ఫైట్ అనమాట. సో సోషల్ మీడియాలో అయితే చాలా హైప్ ఇచ్చారు ఈ ఫైట్ కి. అండ్ స్టిల్ నాకేమో ఇంకా నేను సాటిస్ఫై అవ్వలేదు ఆ జాతర ఫైట్ తో. అంత ఇంప్రెసివ్ గా అంతే నాకు అనిపించలేదు, ఎందుకంటే మనం చాలా ఫైట్లు చూసాం ఇలాంటి జాతర టైప్ ఆఫ్ ఫైట్స్ ని సినిమాలో చూసినవి. నాకు ఇంకా బెటర్ వేలో డిజైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ అగైన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంటుంది క్లైమాక్స్ కి. అండ్ ఫైట్ డిజైన్ ఓకేగా ఉంటుంది కానీ అంత సాటిస్ఫైయింగ్ అనిపించదు. సూపర్ ఉంది ఫైట్ అని చెప్పడానికి అయితే నాకేం పర్సనల్ గా అనిపించలేదు. మీకే అనిపించింది కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ థింగ్ అంటే కంప్లీట్ ఫ్లాట్ నరేషన్ ఉంటుంది, అన్నెసెసరీ కామెడీ, చాలాసేపు అటు ఇటు తిప్పి స్టోరీ పాయింట్ లోకి రావడానికి చాలా టైం తీసుకుని కన్విన్సింగ్ స్టోరీ పాయింట్ లేకపోవడం. అంటే స్టోరీ ఉంటుంది కానీ దాన్ని డ్రైవ్ చేసిన విధానం, దాన్ని డ్రైవ్ చేసిన క్యారెక్టర్స్ అయితే సాటిస్ఫైయింగ్ గా ఉండవు. అసలు మనకి సినిమా చూసిన ఫీలింగ్ రాదు. కంప్లీట్ ఫ్లాట్ నరేషన్, ఒక కమర్షియల్ సినిమా అనే చెప్పాలి. సో సెకండ్ హాఫ్ కూడా నాకు బిలో యావరేజ్ అనే అనిపించింది. సో నాకు ఇప్పుడు ఓవరాల్ గా మూవీలో పాజిటివ్స్ ఏంటో నెగిటివ్స్ ఏంటో నెక్స్ట్ పాయింట్ లో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఇప్పుడు ఓవరాల్ గా నాకు ఎలా అనిపించిందో మూవీ గురించి చెప్తాను. అంటే ఈ మూవీ నేను ఎందుకు చూడాలి అని చెప్తానంటే, కొంచెం మాస్ సీక్వెన్సెస్, కొంచెం ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాస్ సీక్వెన్సెస్, నాకు చాలా కాలం అయింది స్క్రీన్ మీద చూసి రవితేజ గారి సైడ్ నుంచి అనుకుంటే మాస్ సీక్వెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పిక్చరైజేషన్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది. అండ్ రవితేజ గారు అయితే కంప్లీట్లీ సాటిస్ఫై చేసేస్తారు ఆయన యాక్షన్ విధంగా కానీ, ఆయన పర్ఫార్మెన్స్ విధంగా కానీ, ఆయన ఫైట్స్ విధంగా కానీ. సో రవితేజ గారి నుంచి అయితే ఎటువంటి మైనస్ లేదు. సో కంప్లీట్ గా ఆయనే బిగ్ బూస్ట్ అనమాట సినిమాకి. రవితేజ గారి విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా మైనస్లు ఏమున్నాయంటే, స్టోరీ ఎత్తుకోవడం. అంటే నువ్వు ఒక కమర్షియల్ సినిమా తీస్తున్నప్పుడు డైరెక్ట్ హీరోకి విలన్ కి కాన్ఫ్లిక్ట్ ని మనం ఎక్కువ హైలైట్ చేసి చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రాక్ సినిమా తీసుకున్నారు అనుకోని, హీరోకి విలన్ కి మధ్యన ఒక స్ట్రైట్ పాయింట్ కాన్ఫ్లిక్ట్ ని ఫుల్ కంప్లీట్ కమర్షియల్ వేలో ఒక యాక్షన్ మోడ్ లో చూపించారు. మధ్యలో అన్నెసెసరీ క్యారెక్టర్స్ అనేవే లేవు. అట్లా ఉంటే కొంచెం ఎంగేజింగ్ గా ఉంటది. కొంచెం మాస్ సీన్స్ వచ్చినప్పుడు ఎలివేట్ అవుతారు జనాలు కూడా. ఎందుకంటే మీరు ఒక ఫ్లాట్ నరేషన్ పెట్టేసి అన్నెసరీ కామెడీ పెట్టేసి సడన్ గా ఏవేవో పాటలు వచ్చేసి ఇలాంటివి జరుగుతూ సడన్ గా రవితేజ గారికి ఒక హైప్ సీన్ ఇద్దామని ట్రై చేస్తే ఆ హైప్ సీన్ కూడా అంత వర్కౌట్ అవ్వదు. ఈ సినిమాలో నాకు అది మైనస్ అనిపించింది. ఎందుకంటే పాపం చాలా హైప్ ఇవ్వడానికి ట్రై చేశారు కానీ అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఎక్కువ సీక్వెన్సెస్ లో అయితే వర్కౌట్ అవ్వలేదు. ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వర్కౌట్ అవుతుంది, అండ్ అడవిలో ఫైట్ లో వర్కౌట్ అవుతుంది. సో మిగిలిన సీక్వెన్సెస్ లో అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంత ఫ్లాట్ నరేషన్ తో ఉన్నప్పుడు కమర్షియల్ గా తీసినప్పుడు ఆ స్టోరీ మీద ఫోకస్ ఉండాలి కానీ అన్నెసెసరీ క్యారెక్టర్స్ మీద ఫోకస్ ఉండకూడదు. అదొకటి మైనస్ అనిపించింది. అండ్ సాంగ్స్ పిక్చరైజేషన్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ వినడానికి బాగున్నాయి, పిక్చరైజేషన్ బాగుంది, డాన్సెస్ బాగున్నాయి. రవితేజ గారి డాన్స్ కానీ, శ్రీలీల గారి డాన్స్ కానీ చాలా బాగున్నాయి. డాన్సెస్, పిక్చరైజేషన్. అంటే సాంగ్స్ లో ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు, సాంగ్స్ అన్ని బాగున్నాయి కానీ పెట్టిన ప్లేస్మెంట్స్ అయితే సినిమాలో అస్సలు బాగాలేదు. ఎందుకంటే ఒక ఫోర్స్ ఇక్కడ ఏం లేదు కదా ఒక సాంగ్ వేసేద్దాం, ఇక్కడ ఏం లేదు కదా ఒక సాంగ్ వేసేద్దాం అన్నట్టు వచ్చేస్తాయి అనమాట సాంగ్స్. ఎందుకు వస్తాయో ఎప్పుడు అయిపోతాయో కూడా అర్థం కాదు. బట్ చూడడానికి బాగుంటాయి, పిక్చరైజేషన్ బాగుంటాయి, డాన్సులు బాగుంటాయి, అన్ని బాగుంటాయి. ఇది ఒకటి. అండ్ హీరోయిన్ అసలు క్యారెక్టర్ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ లో 15 minutes, సెకండ్ హాఫ్ లో 15 minutes ఉంటారేమో నాకు తెలిసి. మోస్ట్లీ ఒక 45 minutes ఉంటే అని అనుకోవచ్చు. 45 minutes కూడా ఉండరో మరి నాకైతే అనిపించలేదు. సో అన్ని తక్కువ సీక్వెన్సెస్ ఉంటాయి హీరోయిన్. అండ్ అదే చెప్తున్నా కదా, ఒక కమర్షియల్ సినిమా ఎత్తుకున్నప్పుడు హీరోయిన్ లెంత్లు ఇవన్నీ కొంచెం ఆలోచించి పెట్టుకోవాలన్నమాట. అక్కడక్కడ పెట్టుకుంటూ వెళ్తే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే హీరోయిన్ కోసం మీరు ఒక ప్లాట్ కవర్ చేయాలి, హీరో కోసం ప్లాట్ కవర్ చేయాలి, దానివల్ల ల్యాగ్ పెరుగుతుంది. సో అలాంటి అన్నప్పుడు హీరోయిన్ కి ఎక్కడ వరకు ఉంచాలో అక్కడ దాకా ఉంచి మిగతావన్నీ తీసేస్తే బాగుండేది. అండ్ అదే చెప్తారు కదా, మాస్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఓన్లీ మాస్ సీన్స్ అయితే చాలా బాగుంటుంది. మీకు సినిమా నరేషన్ కానీ, సినిమాలో చూపించిన స్టోరీ విధానం కానీ బాగోదు. అండ్ నవీన్ చంద్ర గారి గెటప్ చాలా బాగుంది. అంటే ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ అగైన్ ఆయన క్యారెక్టర్ ని డిస్ప్లే చేసే విధానం అయితే అస్సలు బాగాలేదు. ఎందుకంటే అంత పవర్ఫుల్ క్యారెక్టర్ కి హీరోకి విలన్ కి ఇంకా మధ్యలో ఇంకా పెద్ద కాన్ఫ్లిక్ట్స్, పెద్ద యాక్షన్స్ ఇలాంటివి పెట్టాలి కానీ అసలు వన్ సైడ్ యాక్షన్ ఉంటుంది అనమాట. అంటే నవీన్ చంద్ర గారు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ గా ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు ఏంటి అనిపిస్తూ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ బాగున్నంతసేపు కమర్షియల్ సినిమాస్ లో యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని వర్కౌట్ అవుతాయి జనరల్ గా. ఇదైతే నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ ఏం చేయకుండా ఉంటుంది, బట్ పవర్ఫుల్ గా ఉంటుంది. దానివల్ల అయితే రవితేజ గారు చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ అంత పండలేదు.
తీయడం అయితే మాసిగా తీశారు, అదంతా ఓకేగా ఉంటుంది. ఇంకో నేను సినిమాలో అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఇంకో నోటీస్ చేసిన పాయింట్ ఏంటంటే రవితేజ గారి డైలాగ్స్ అనమాట. అంటే ఆయన డైలాగ్ చెప్తున్నప్పుడు మామూలుగానే చెప్తున్నారన్న లిప్ మూమెంట్ లో ఉంటుంది, బట్ మనం వినేటప్పుడు థియేటర్లో అదేదో హై ఇంటెన్సిటీతో చెప్పినట్టు అనిపిస్తుంది. అంటే స్క్రీన్ మీద ఆయన పెదాలు ఇలా చిన్నగా మెదుపుతూ ఉంటారు, బట్ మనకు వచ్చేది హై ఇంటెన్సిటీతో వస్తుంది. ఆ రెండు సింక్ అవడం అండ్ డైలాగ్స్ సింక్ అవడం కొంచెం నాకు తేడాగా అనిపించింది. అండ్ ఇదనమాట ఓవరాల్ గా అయితే ఓ బిలో యావరేజ్ కమర్షియల్ సినిమా అనే చెప్తాను నేను. అంటే మాస్ సీన్స్ కోసం ఎవరన్నా చూడాలంటే బీ సెంటర్స్ లో అయితే బాగా వర్కౌట్ అవుతుంది, బట్ మల్టీప్లెక్సెస్ ఇలాంటి రేంజెస్ లో అయితే పెద్ద వర్కౌట్ అవ్వకపోవచ్చు ఈ సినిమాని. ఈ సినిమా కనుక మీరు చూసుంటే మాస్ జాతర మీకేమనిపించిందో కింద కమెంట్స్ చెప్పండి. అలానే ఈ వీడియో కానీ నచ్చినట్టు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని హానెస్ట్ మూవీ రివ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.